సిద్ధాంతమే సిబిఐ యొక్క ఇది రిజర్వేషన్కు వ్యతిరేకం. ఎంత 50 ఎప్పుడో మన స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలు చేసినాక 52 ఏళ్ల దాకా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, భారతీయ జెండాను అంగీకరించలేదు, వాళ్ళ నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవనం మీద జాతీయ జెండా ఎగరేయలేదు. అర్థమైందా? సో వాళ్ళు మనకి దేశభక్తి నేర్పుతా అంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నారు. ఇదే ఎడ్గే వాకర్లు, ఇదే గోల్వాల్కర్లు. ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ బత్తాయి పండు కానీ తామర పువ్వు కానీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక్క ఫోటో కానీ వీడియో కానీ మార్పింగ్ కాకుండా బీజేపీ ఐటీ సెల్ కాకుండా ఒరిజినల్ చూపెట్టండి, నేను చూపెడతా కాంగ్రెస్కి. అది కాకుండా దేశం కోసం పోరాడిన మహాత్మా గాంధీని సుంతి చేయించుకొని ఆర్యబాపన్ చెత్తనా కొడుకు చంపి మళ్ళా ముస్లింలు చంపారని ప్రచారం చేసి వీధులలో స్వీట్లు పంచుకున్న లుచ్చనా కొడుకులు వీళ్ళు. వాళ్ళు దేశభక్తి గురించి చెప్తారా? ఎవడ్రా బ్రిటిష్ కింద సైనికుల లెక్క పనిచేసింది? మంగల్ పాండే ఎవడ్రా? బ్రిటిష్ కింద రాతపూత పనిచేసింది ఎవర్రా? ఈ బాపన్ నా కొడుకులు కాదు? చెప్పండి మిత్రులారా దయచేసి. అప్పుడు ఇప్పుడు దేశాన్ని సంకనాకిస్తున్న నా కొడుకులు పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం, అబద్ధాల ప్రచారం. ఎంతసేపు కాంగ్రెస్ మీద బురదాలుడేంద్రా? నువ్వేం చేసినావు? 10 ఏళ్ల నుంచి మోడీ అధికారంలో ఉండి నువ్వేం చేసినావో చెప్పుకోవాలి కానీ ఇంకా కాంగ్రెస్ తిట్టడంలో అర్థమైందిరా చెత్తనా కొడక. ఇంకా చూస్తున్నా వాట్సాప్లలో ఏది రేవంత్ రెడ్డి గారంట ఆ యొక్క ఏమంటారు 5 ఏమంటారు ఆ యొక్క 6 హామీలు నెరవేర్చడని దుష్ప్రచారం. అరే లంబడి కొడకల్లారా, అమ్మ గుట్టలేదురా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? డిసెంబర్ 7 నుంచి మార్చి 17 దాకానే 3 నెలలు. ఆ తర్వాత ఎన్నికలు కూడా వచ్చి నీ మోడీ పరిపాలన ఉండే అధికారులు ఒకటి చెప్తుంటారా? మోడీ గారు చెప్తూనే ఉంటారు కదా. మళ్ళీ జూన్ 7 దాకా 3 నెలల వాడు ఏం చేయలేదురా? ఏది ఫ్రీ బస్సు నీ అయ్యబెట్టి మోడీ గాడు పెట్టిండా? పేదవానికి సిలిండరు నీ మోడీ గాడు ఇస్తుండా? చెప్పండి రా బత్తాయి గాళ్ళు, కాంగ్రెస్ కాదా? వచ్చిన 3 నెలల్లో ఆ శాఖలకు మంత్రులను ఏర్పాటు చేసుకొని ఆ కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుంటే చెత్తనా కొడకల్లారా, మీరు 10 ఏళ్ళు నీకు బీజేపీకి ఇచ్చినా నీ బీఆర్ఎస్కి ఇచ్చినా ఏం చేయని గాడిది కొడుకులు. దేశాన్ని వీడు చిన్న రాష్ట్రానికి 5 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని లుచ్చనా కొడుకు. వాడు ఎప్పుడో ఒకటి నాగార్జున సార్ కూలుతలేదు కానీ 3 ఏళ్లకే వీనికి కాళేశ్వరం కూలుతున్నది. ఇక వాడైతే నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు అయితే గుజరాత్లో అన్ని కూలిపోతున్నాయి. వాడు 10 ఏళ్లలో ఏం కట్టలేదు. కాంగ్రెస్ వాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏవిరా అంటే చాయ్ బండి పెట్టుకో పకోడీ చేసుకో అంటావు. MBA చదివి ఇంజనీరింగ్ చేసి చాయ్ బండి పెట్టుకున్నారా మోడీలు ఇచ్చిన కొడుక? నీ బీజేపీ బాపన్న కొడుకుల పిల్లలకి మరి అమిత్ షా కొడుకు BCCI ప్రెసిడెంట్ కాకుండా పకోడీ చేసుకోవాలి, చాయ్ బండి పెట్టుకోవాలి. రాజ్నాథ్ సింగ్ బిడ్డ కొడుకు లేకపోతే స్మృతి ఇరానీ బిడ్డ చాయ్ బండి పెట్టుకోవాలి. దేశంలో ఉన్న పెద్ద పెద్ద బీఫ్ కంపెనీ ఎక్స్పోర్ట్ కంపెనీలు బాపనలో ఎందుకుంటారా మీ బీజేపీ వాళ్ళై? అంటే ఎట్లా కనిపిస్తున్నాం? ఒక్క బీజేపీ బాపనల పిల్లలు ఎవరైనా జంపికాచి పట్టుకొని వీధులకు వస్తారా? బీసీ పొరగాళ్ళను వీధుల్లోకి తెప్పిస్తావు, పొద్దుగాలు వేస్తే విద్వేషం నేర్పుతావు. ఆడిపోతారా ముస్లిమ్స్? భారతదేశంలో పుట్టిన ముస్లింలకు ప్రధాని కాదురా మోడీ. వాడు ముస్లింలకు ఏం చేసింది లేదు, హిందువులకు ఏం చేసింది లేదు. ముస్లింల దగ్గర దోసుకున్నాడు, హిందువుల దగ్గర దోసుకున్నాడు. మరి మోడీ గారికి హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువుల సంపద కావాలి, హిందువుల యొక్క ఓట్లు కావాలి. ఏం చేసినావు? మోడీ అనే లుచ్చనా కొడుకు హిందువులకు చేసినది ఏంది? ఒక్కటి మంచి పని చెప్పండి. కాంగ్రెస్ కట్టినవన్నీ వాటిలో పనిచేస్తుంది హిందువులే కదరా బోసుడికే. చెప్పండి రా, మోడీ గాడు హిందువుల దగ్గర 30 రూపాయల పైన ట్యాక్స్ తీసుకుంటలేడా? కేంద్ర ఎక్సైజ్ సుంకం. మోడీ గాడు హిందువుల దగ్గర GST తీసుకుంటలేడా? ఏం చేసిండు మోడీ గాడు హిందువులకి? పొద్దుగా లేస్తే కాదు వాడు చేసిన దోపిడీ మొత్తం రైతులకు రుణాలు అట మాఫీ అయ్యాడంట చెత్తనా కొడుకు. కానీ గుజరాతీ వ్యాపారులకు మాఫీ చేస్తాడంట. వాడికి బలిసిపోయి పుచ్చిపోయి ఉన్నటువంటి వాళ్ళకి నువ్వేంద్ర పేదోని సొమ్ము తీసుకునేవానికి ఇచ్చేది? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగిని కదా. పైన తీసుకా పెట్రోల్ వస్తుంది అన్నాడు. ఏదిరా
యొక్క డాలర్ యొక్క వాల్యూ యొక్క తగ్గుతుంది అన్నాడు. ఏందిరా 83 రూపాయలు అయింది, 83 84 అయింది. ఏదిరా ఏది మానవుడు ఒక సామాన్యుడు కొనుక్కునే స్థాయిలో ఏ వస్తువు ఉందిరా మోడీ? ఉన్నదా? అరొక్క వస్తువు పిరం చేస్తేవి, అన్ని సబ్సిడీలు ఎత్తేస్తేవి. కాంగ్రెస్ వాడు 3 రూపాయల 50 పైసలు ట్యాక్స్ 56 పైసలు ట్యాక్స్ తీసుకుంటే డీజిల్ మీద నువ్వు 33 రూపాయలు చేస్తేవి. పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు 9 రూపాయలు తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేస్తేవి. ఏం చేసినావు? బీజేపీ సిద్ధాంతమే అనువాదమాయ. వాడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాడు. అంటే ఏంది? బాపనోడు పాటించేది అందరు పాటించాలని చెప్తున్నాడు. బాపనోడు మొక్కే దేవుణ్ణే మొక్కాలని చెప్తున్నాడు కదా. వన్ నేషన్ వన్ లీడర్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ పాలిటీషియన్, వన్ నేషన్ వన్ బిజినెస్ మ్యాన్. ఇదా వన్ నేషన్ వన్ డ్రెస్ కోడ్? గిదా? నువ్వు చెప్పింది పాటించకపోతే వాని మీద బురద వెళ్తావు. ఎందుకు మోడీ? నువ్వు తెలుగు నేర్చుకో, మేము చెప్తున్నాం. నువ్వు తమిళం నేర్చుకో. చెప్తానా కొడక? సౌత్ ఇండియాలో ట్యాక్స్ ఎక్కడ ఇండియన్స్ దగ్గర ట్యాక్స్ హిందువుల దగ్గర ట్యాక్స్ వసూలు చేయకు. అర్థమైందా? ఇప్పుడు బీజేపీలో యొక్క ఏ శాఖను తీసుకోండి, 97-99% బ్రాహ్మణులే ఉన్నారు అన్ని శాఖలలో. అవార్డులు బ్రాహ్మణులకే ఇచ్చినావు, సినిమాలు బ్రాహ్మణుల మీదనే వస్తాయి. అర్థమైందా? బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ అన్ని నిర్ణయం తీసుకునే పొజిషన్లో బ్రాహ్మణులే ఉంటారు. ఎలక్షన్స్ ఉండవు. కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి ప్రైవేట్ పరం చేసేసి ఫ్రీగా ఇచ్చేసి నీ దోస్తులకి లక్షల కోట్ల పడుతుంది. మళ్ళీ అలా రిజర్వేషన్లు ఉన్నాయి ప్రైవేట్లో అంటే రిజర్వేషన్ సిస్టమ్ ఎత్తేసినావు. ఇప్పుడు ఎత్తేసినావు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు బిల్లు పెట్టి రిజర్వేషన్లు ఇద్దామంటే బీసీలకు కానీ మహిళలకు కానీ అప్పుడు సహకరించలేదు. ఏం చేసినావు? ఎవరికి ఏం చేసినావు మోడీ? అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. సో ఆ క్రమంలో ఇప్పుడు ఏది వాళ్ళు తీవ్ర వ్యతిరేకం రిజర్వేషన్ అంటే మనకేదో ఫేవర్ చేస్తున్నా అంటారు చెత్త నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. రిజర్వేషన్ అంటే సమన్యాయం. రిజర్వేషన్ ఉన్నప్పుడే 99% బ్రాహ్మణులు ఉన్నారు అన్ని శాఖలలో. రిజర్వేషన్ ఎత్తేస్తే ఆ 3% కూడా ఎస్సీ ఎస్టీలు 3% కొద్ది శాతం ఉన్నారు. సో ఇప్పుడు ఎత్తేస్తే మొత్తం బ్రాహ్మణులం ఏమవుతుంది? వెనుకట ఈ బ్రాహ్మణుల రాజ్యం ఉన్నప్పుడు ఈ యొక్క శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక మంచి బట్ట కట్టుకున్నారా చెప్పండి? మంచి జీవితం గడిపినరా? వేదం వింటే సీసం పోసిండ్రు, చెవులలో వేదం యొక్క చదివితే నాలుకలు కోసిర్రు. చెప్పండి. ఇప్పుడు అదే రాజ్యం దేవాలని ట్రై చేస్తున్నాడు కదా. ఉన్న దేశ ప్రజల సంపాదన తీసుకొని మన గుళ్ళ దాచిపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఒక్క నేల మాలిక తెలిస్తేనే గంత బంగారం వచ్చింది పద్మనాభ స్వామి గుడిలో. మిగతా తెరవనిస్తలేడు. నాగబంధం తొక్కల బంధం అవద్దని చెప్తున్నాడు. అంటే మొత్తం దేశ ప్రజల సంపద అప్పుడు మనువాదంలో ఎట్లయితే శూద్రుడు అంత బాధలు అనుభవిస్తుండో ఇప్పుడు అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. రిజర్వేషన్ ఎత్తేయడం అంటే అదే. రిజర్వేషన్ అంటే అందులో తప్పేముంది? జనాభా ఎవరెంత ఉన్నారు, వాళ్ళు ఎన్ని ట్యాక్సులు కడుతుర్రు, బడ్జెట్లో ఎంత వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, దాన్ని బట్టి నువ్వు వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వమంటే ఎట్లా నేరం అవుతుందిరా? సమన్యాయం లేదా సమ ప్రాతినిధ్యం కలిపిమంటే అలా తప్పే ఉంది. మీ బాపనాలు కట్టే ట్యాక్స్ ఎంత? మీరు అనుభవిస్తున్నది ఎంత? మిగతా 97% మంది శూద్రులు కట్టే ట్యాక్సులు ఎంత? వాళ్ళు అనుభవిస్తుంది ఏముంది? అంటే న్యాయం మాట్లాడకూడదా? అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తారా? జై శ్రీరామ్ అనుకుంటా. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బీజేపీ సిద్ధాంతమే మనువాదము. అందుకే అంబేద్కర్ గారు సిస్టమేటిక్ గా అధర్మాన్ని ధర్మబద్ధం చేశారు, వివక్షని ధర్మబద్ధం చేశారు. ఒక్క బ్రాహ్మణ స్త్రీ దేవదాసిగా పనిచేసింది చూపెట్టండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎందుకు చేయాలి? శూద్రాం ఎందుకు చేయాలి? మీ అమ్మ కడుపులోకి వెళ్ళి బాపనోడ నువ్వెట్లా వచ్చినావో ఈ శూద్రుని యొక్క బిడ్డ కూడా అట్లే వచ్చింది కదా భూమి మీదకి. నీకు గిచ్చిన నొప్పి అవుతుంది, బాపనోడికి శూద్రుడికి ఇచ్చిన నొప్పి అవుతుంది కదా. మరి శూద్రుని మీద నీకు ఎండ కొడుతుంది, యొక్క శూద్రునికి ఎండ కొడుతుంది కదా. మరి ప్రకృతి పరంగా ఏ రకంగా చూసినా పోనీ నేను పుట్టినప్పుడు నా శరీరం మీద నా పిర్ర మీద ఏమన్నా స్టాంప్ వేసి పంపించిండా దేవుడు నువ్వు శూద్రుడు అని? బాపనోడి పిర్ర మీద ఒక డిఫరెంట్ స్టాంపు వాడి ఆర్యుడు అని నా మీద శూద్రుడు అని వేసిండా దేవుడు? మరి ఎక్కడా ప్రకృతి పరంగా సృష్టి పరంగా లేనప్పుడు నువ్వు బాపనోడు సస్తాడు నేను చచ్చినప్పుడు మరి ఎందుకురా నువ్వు మా మీద అజమాయి చెలాయిస్తావు? మాకు యొక్క సమన్యాయం అడిగితే అది నేరం అంటావు.
ఎన్నిసార్లు అన్నారు బీజేపీ వాళ్ళు? అనేక సందర్భాల్లో అనేక సార్లు. ఇప్పుడు 400 సీట్లు ఎందుకు కావాలంటుండు మోడీ, అమిత్ షాలు? ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ ఎత్తేయాలన్నా వాళ్ళకి ఇప్పుడు అడ్డుపడుతుంది ఏంది? రాజ్యాంగం అడ్డుపడుతున్నది. రిజర్వేషన్ ఎత్తేయాలన్నా, ఈ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఏం చేయాలన్నా రాజ్యాంగం అడ్డుపడుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని ఎత్తేయాలంటే 400 సీట్లు కావాలని అడుగుతున్నారు. అంటే మనకు ఉరితాడు వేయమని మనల్ని అడుగుతుర్రు, మనం ఆత్మహత్య చేసుకోమని మనకే అడుగుతుర్రు వాళ్ళు. దానికి ప్యాకేజీ వీరుడైనటువంటి మందకృష్ణ మాదిగ లాంటి చెత్తనా కొడుకు ఇన్నేళ్ళు ఊరికి దూరంగా ఓడిపెట్టినరా మందకృష్ణ మాదిగ? చెప్పురా చెత్తనా కొడుక. ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చింది ఎవడరా మందకృష్ణ మాదిగ? దళితులను ముఖ్యమంత్రి చేసింది ఎవడరా మందకృష్ణ మాదిగ? మోడీ గారికి వర్గీకరణ చేయాలని అంతా ఉంటే 10 ఏళ్లలో ఏం బీకినరా వాడు? మోడీ అనే లుచ్చనా కొడుకు ఎన్నో చట్టాలు తెచ్చిండు, మనకు ప్రజలు వద్దన్నా కానీ. రైతులకు 3 నల్ల చట్టాలు తెచ్చిండా? అట్లా ఏది అదానిలకు లబ్ధి చేకూరేటి 700 మంది రైతులను చంపిండు. లఖీంపూర్లో ఆ యొక్క రైతుల మీద ట్రాక్టర్ ఎక్కిచ్చిండు. వాళ్ళ మీద ఏది చర్యలు తీసుకోమంటే వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు కురిపించిండు. ఏది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లిథియం గన్లను అదానికి ఇవ్వడానికి, భూమి ఇవ్వడానికి ఆర్టికల్ 370 అందులో ఏ ప్రకరణం ఒకటే రద్దు చేసిండు, బి రద్దు చేయలేదు. అట్లాంటి ఆర్టికల్ 370 ఇందిరాగాంధీ ఎన్ని రద్దు చేసింది? 356 రద్దు చేసింది. నువ్వు కదా నీకు నచ్చినవన్నీ చేసినావు కదా. మరి అవన్నీ చేసినప్పుడు 3% లేని బ్రాహ్మణులకు 10% రిజర్వేషన్ ఇచ్చినావు కదా ఈడబ్ల్యూఎస్ కింద. నీకు ఇవన్నీ చేస్తాయి, నీకు 303 మెజారిటీ ఉండి మరి ఎస్సీలకు వర్గీకరణ రాలేదా 10 ఏళ్లలో? చెప్పు మందకృష్ణ. అరే నువ్వు మందకృష్ణ లుచ్చనా కొడక, నువ్వు నిజంగా హానెస్టీ కొట్లాడితే ఎప్పుడో వచ్చేది రా రిజర్వేషన్. అప్పుడు కాంగ్రెస్ ఇస్తా అంటే కూడా ఇదే అడ్డుపడ్డది. ఈయన చెత్త నా కొడుకులేరా? బీసీలకు ఇస్తా అంటే ఈ చెత్త నా కొడుకులేరా అడ్డుపడ్డది? మండల్ కమిషన్ కింద మనం రిజర్వేషన్ ఇద్దామంటే దాన్ని వ్యతిరేకించింది ఎవడరా? ఈ బాబునోడు కాదురా. అద్వాని రథయాత్ర అని స్టార్ట్ చేయలేదురా. అర్థమైందా? చూపెడతా. ఏది ఎన్నిసార్లు అన్నాడు? నువ్వు అంటే నీకున్నటువంటి అధికారాన్ని, నీకున్న పెట్టిన చట్టాలని ప్రతిపక్షాలు లేకుండా ఏమని వాడడానికి పెట్టిండు ఆ నెహ్రూ గారు ఆ సంస్థల వ్యవస్థల్ని. ఏంది ఇది? మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ప్రజలకి సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియాలో పొద్దుగాలు వేస్తే చెత్త నింపుతావు, నువ్వేమో లక్షలు నింపుతావు. మళ్ళీ ప్రతిపక్షాలు ఏమనుకున్నా వాళ్ళని ఇబ్బంది పెడతావు. చెప్పు, ఎలక్టోరల్ బాండ్స్ అది నేరమే కాదంటాడు. నేరం కాకపోతే ఎందుకు తెచ్చినావు ఆ చట్టం? అంతకుముందు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు తీసేసినావు? ఎంతైనా నీకెందుకు ఇవ్వాలి? నీకు అంత డొనేషన్ ఇస్తే వాడికి నువ్వెంత కాంట్రాక్ట్ ఇచ్చినావు? ఇంకెట్లా దోసుకొని ఇచ్చినావు? ఎన్ని గేమింగ్ల కింద పిల్లల భవిష్యత్తులతో ఆడుకొని ఇచ్చినావు? ఎన్ని ఫార్మా కంపెనీలకి ప్రజల ప్రాణాలు తీసుకున్నారు అడ్డమైన మెడిసిన్ ఇచ్చి? వాళ్ళందరినీ ఆ యొక్క దుర్మార్గాలు ఎందుకు చేయనిచ్చినావు? వారి దోపిడీ ఎందుకు చేయనిచ్చినావు? ఎందుకంటే ఆ దోపిడీలో నీ వాటా నీకు వస్తుంది కదా. ఎవరికి చేసినవరా? నువ్వు ఏం మేలు చేసినవరా గాడిది కొడుకులు? అరే సిగ్గు శరమేం అనిపిస్తలేరా బాపన్న కొడుకులారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపన్న కొడుకులారా, మీరు సావరా? మీరు భూమి ఉన్నంతకాలం ఉన్నాడా? సావర్కర్ అని లుచ్చనా కొడుకు, గోల్వాల్కర్ అని లుచ్చనా కొడుకు ఉన్నాడా? మరి ఈ నడ్డాలు, స్మృతి ఇరానీ ఉన్నదా? ఇప్పుడు మీరు బాపన్న కొడుకులు సావరని చెప్పండి. భూమిని అంతా వరకుంటారు, మేమంతా దోసుకొని మా బొక్కలలో దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు ఏడున్నదిరా? అప్పుడు బాపనోడు దాచిపెట్టుకున్నది ఏడుందిరా? ఇలా గుళ్ళు ఎందుకు ధ్వంసం అయినాయి కాలక్రమేణా? ఈ బాపనోడు దేశ ప్రజల సంపద అంతా తీసుకొని గుళ్ళ దాచిపెట్టిండు, వినాయకుని బొడ్డులో దాచిపెట్టిండు, శివుని లింగం కింద దాచిపెట్టిండు. మీరు ప్రాచీన దేవాలయాలు ఇవ్వండి, శివుని లింగం కింద ఎందుకు అన్ని లింగాలు ఉంటాయి? పలిగిపోయాను ఉంటాయి, లోపల మొత్తం ఏంటుంటాయి? ఈ బాపనోడు దాచిపెట్టిన సంపద అంతా వాళ్ళు గుప్త నిధుల కోసం తవ్విర్రు. అర్థమైందారా చెత్తనా కొడుక? మరి ఆ బాపన్న కొడుకులు దేశ సంపద దాచిపెట్టుకునే బాపన్న కొడుకులు ఉన్నారా? ఇవాళ ఎవడు ఉన్నాడు కదరా? ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై. వేల మందిని ప్రజలను ఉరిదీసిన రాజులు ఇవాళ లేరు. రాజులు పోయినాయి, కోటలు పోయినాయి, అన్ని మట్టిలో కలిసిపోయినాయి. చరిత్రలో వాడు చేసిన మంచి పనులే మిగిలినాయి. అవునా కాదా? మరి అట్లాంటప్పుడు ఈ ప్రజల సొమ్మంతా దోసుకొని ఏం చేసుకుంటావు? నీ కడుపు నిండినాక, అది నీ అవసరాలు తీరినాక పైసలకు విలువ లేదు.
నీకు ఆ పూటకి ఒక 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 ఇది నీకు ఎంత కడుపులో పడుతుందో గంత తింటావు, అంతకంటే ఎక్కువ తిందామన్నా తినలేవు. ఎక్కువ తింటే కడుపు బలుగుతుంది, రోగం వస్తుంది, ఆ యొక్క ఇది ఇబ్బంది అవుతుంది, చచ్చిపోతాం. కాబట్టి నీ అవసరానికి ఎంత ఎక్కువ ఉంటే అది ముక్కిపోతుంది. అట్లాంటిది దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టి దోసుకొని ఏం చేస్తావు? ఉన్నాడా ధీరుభాయ్ అంబానీ గల? దరిద్రముండా కొడుకులు. సో పొద్దుగా లేస్తే కాంగ్రెస్ అంటాడు, వాడు పిలుచుడే కాంగ్రెస్ అంటాడు. ఏంది? దేశ ప్రజలందరినీ సమానంగా చూడటం అది భారత రాజ్యాంగం యొక్క ప్రథమ కర్తవ్యం, ద ఫండమెంటల్ థింగ్. వాడు కాంగ్రెస్ ఎట్లా వాడికి ముస్లింలకు ఏం ఫేవర్ చేసి, కాంగ్రెస్ వాడు హిందువులకు ఏం చెడు చేసి, మోడీ అనే లుచ్చనా కొడుకు హిందువులకు చేసింది ఏందిరా లంబడి కొడకల్లారా? 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ వాడు ఏది కట్టినా భారతదేశంలో 85 నుంచి 90% మంది హిందువులే ఉన్నప్పుడు హిందువులకి ఎంతది కదరా? అవులే, కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా హిందువులే కదరా? రేవంత్ రెడ్డి గుడికి పోవడం ఒక్కడా? నేను మొక్తలేనా? మతం ఎందుకు వస్తుందిరా? మతం కావాలంటే బాపనం లెక్క గుళ్ళె పూజారిగా బోసడికే, దానికి ప్రధానమంత్రి ఎందుకురా? లేకపోతే చిన్నజీఆర్ గారి లెక్క మఠాధిపతిగా. అర్థమైందా? మోడీ అనే లుచ్చనా కొడుకు క్రిస్టియన్లకు కూడా ప్రధాని, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ కి, భారతదేశంలో సిక్కులకు ప్రధాని. మన దేశాన్ని రక్షిస్తుందే ఆర్మీలో 70% మంది సిక్కులే ఉన్నారు. లంబడి కొడక, ఒక్క గుజరాతీ నా కొడుకు ఉన్నాడురా ఆర్మీలా కదా? అజీం ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ విప్రో పెట్టిన అజీం ప్రేమ్జీ ఇలా పనిచేస్తున్న వాళ్ళు ఇక హిందువులు కాదురా? చెత్త నా కొడక. మరి ముస్లిం దేశాలు అంటే భారతదేశంకి పెట్రోల్ అమ్మాయి అంటావు, ఏం తిని బతకాలరా బోసుడికే హిందువులు? దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. హిందువులు తయారు చేసిన వస్తువులు ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు కొనాలంటావు, అప్పుడేం చెప్తారా మోడీ లుచ్చనా కొడక? క్రిస్టియన్ దేశాలు మనకి ఆయుధాలు అమ్మాయి, మెడికల్ ఎక్విప్మెంట్ అమ్మాయి అంటావు, అప్పుడేం చెప్తారా మోడీ లుచ్చనా కొడక? నీ పిచ్చి ఓట్ల కోసం అమాయక ప్రజల్ని ఎడ్డినా కొడుకులను చేసి నీ పిచ్చిన ఓట్ల కోసం మన యొక్క మొత్తం హిందువుల యొక్క బతుకులతో ఆడుకుంటావు లుచ్చనా కొడక. అన్ని దేశాల హిందువులను ఎల్లగొడతామంటాయి ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు, అప్పుడు ఏం చేస్తావురా మోడీ లుచ్చనా కొడక? ఏందిరా నువ్వు మేము కట్టిన ట్యాక్సులు సంపదకు లెక్క చెప్పు, ప్రజలకు ఏం చేసినావో చెప్పు, అంతవరకే. కానీ పొద్దుగాలు వేస్తే ప్రజల దృష్టి మరల్స్తా, పొద్దుగాలు వేస్తే హిందూ ముస్లిం, వాడు గుడ్ మార్నింగ్ అని పని చేసిండు, జై శ్రీరామ్ అంట చెత్త నా కొడుకు. అదేంది? రాజకీయ పార్టీ వాళ్ళకి నీకేం పనిరా? చెత్త నా కొడక. మతరాజ్యం ఒక్కడన్నా బాగుందారా? పాకిస్తాన్ బాగుందారా? చెత్త నా కొడక. బంగ్లాదేశ్ బాగుందారా? అందరినీ సమానంగా చూసే రాజ్యాలే బాగున్నాయా? అది పేరుకే ముస్లిం రాజ్యాలు అంటున్నాం. దుబాయ్ కానీ, ఎక్కువ అమెరికా కానీ, ఇంకా చాలా దేశాలు అక్కడ అందరినీ సమానంగా చూస్తారు. దుబాయ్లో ఒరిజినల్ ముస్లిమ్స్ అక్కడ ఉన్న వాళ్ళు 3%, 97% మంది విదేశీ, అన్ని మిగతా మతాల వారే, అన్ని దేశాల వారు. అక్కడ ఏం చూపెడతలేరు వివక్ష? ఇస్లాం పుట్టిన దేశాల్లో కూడా లేదు కదా. మన దేశంకి ఎంతో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది కదా, ఎంతో. ఆ దేశాల్లో కూడా హిందువులకు గుళ్ళు కట్టుకొని ఇస్తారు కదా. అంత హార్డ్ కోర్ ఇస్లాము, క్రిస్టియాని పుట్టిన దేశాలనే వివక్ష లేదు. మన దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరో ఏ కారణం ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్ష వల్ల కొద్దిమంది కన్వర్ట్ అయితే వాళ్ళని బూచిగా చూపెట్టి నువ్వు వాళ్ళకి చేసింది ఏం లేదు, ముస్లింలకి, క్రిస్టియన్స్కి. పోనీ హిందువులకు ఏమైనా చేసినావా? అది లేదు. హిందువుల సంపద దోసుకున్నావు, ఆ యొక్క ముస్లిమ్స్, క్రిస్టియన్ సంపద దోసుకున్నావు, అందరి సంపద దోసుకున్నావు. విభజించి పాలించి బ్రిటిష్ వాడు చేసిన పద్ధతి. బ్రిటిష్ వాడు యొక్క మన అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టిండు, అన్న దగ్గర దోసుకున్నాడు, తమ్ముని దగ్గర దోసుకున్నాడు. అన్నకు చేసింది లేదు, తమ్ముని చేసింది లేదు. చివరికి అన్నని చంపిండు, తమ్ముడిని చంపిండు, వాడు రాజయ్యండు. అంటే ఇదే పద్ధత ఈ ఆర్య బ్రాహ్మణులది? ఇదే దోపిడీ మెంటాలిటీయా? చెప్పండి. ఎంతవరకు? రండి రా, ఎవడన్నా చర్చకు రండి, లేకపోతే వీడియో కాల్ జాయిన్ కాండి కదా. సైంటిఫిక్ టెంపర్ ఉండదా? ఏదైనా ఆధారాలు ఉండయా? ఏదైనా డేటాతో మాట్లాడకూడదా? కాంగ్రెస్ దోసుకోవాలంటే ఆర్టీఐ చట్టం ఎందుకు తెస్తాడు? వాడు సమాచార హక్కు చట్టం ఎందుకు తెస్తాడు? చెత్త నా కొడక. పొద్దుగా లేస్తే బురద 10 ఏళ్ళ వచ్చి మరి ఒక్క స్కామ్ మీద కూడా చర్య ఎందుకు తీసుకోలేదురా కాంగ్రెస్ వాడు? అన్ని స్కాములు చేస్తే బురదల్లుడు మాత్రమే నీకు తెలుసు, దోపిడీ చేసుడు బురదల్లుడు.
ఇలా మోడీ అనే లుచ్చనా కొడుకు 20% బడ్జెట్ కేవలం మిత్తి కడుతున్నాం బ్యాంకులకు మనం మోడీ వచ్చినాక. అర్థమైందా? 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేసిన అప్పు 112 లక్షల కోట్లు. ఎక్కడికి పోయింది ఈ సంపద? నేను అప్పు ఒకటే చెప్తున్నా, అప్పు కాకుండా మళ్ళీ మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రతి సంవత్సరం, అది కాకుండా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి అనేక సంస్థల్ని, అవి ఇప్పుడు ఎంత రేట్ అయి ఉంటాయి? మార్కెట్ రేటు లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు. దాన్ని 6 లక్షల కోట్లకు గుజరాతీ దోస్తులకు ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. అంటే లెక్క పెట్టండి, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు, ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చిన డబ్బులు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు. అర్థమైందా? ఈ అప్పు చేసిన డబ్బులు, ఇన్ని రకాల డబ్బులు ఎక్కడికి పోయినాయో నాకు చెప్పండి. తక్కువలో 400 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో. చెప్పండి. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు కూడా కాదు, ఇంకా 2.5 లక్షల కోట్లు. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు. నేను ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మింది లెక్క పెడతలేను నేను, ఎందుకంటే అది మార్కెట్ ఎల్ఐసి కింద, బిఎస్ఎన్ఎల్ కింద, వైజాగ్ సీల్ కింద ఉన్న భూములను అమ్ముకున్నామని లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటిది 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు, అది దాన్ని అంటారా? అది అమ్మడం అంటారా? అది ఫ్రీకి ఇవ్వడం అంటారు. అర్థమైందా? ఒక గుజరాతీ వ్యాపారులకి 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ప్రతి దేశం తిరిగి అదాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. ఒక్క దేశంతో భారతదేశంకి ఎట్లాంటి డీల్ చేసుకురాలే. అక్కడ సీపోర్టు కాంట్రాక్ట్ ఇవ్వమంటాడు, ఇక్కడ బొగ్గు గనుల కాంట్రాక్ట్ ఇవ్వమంటాడు, ఇక్కడ విద్యుత్ కాంట్రాక్ట్ ఇవ్వమంటాడు. ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని పోర్టులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అదాని ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడో 600 స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో 2వ కుబేరుడు ఎట్లా అయిండు? అది కూడా కోవిడ్ సమయంలో, కరోనా సమయంలో. ఏ వ్యాపారం చేసేయండు? దేశ సంపద వానికి రాసిచ్చినావు. ఎందుకు రాసిచ్చినావు? అదాని పేరెత్తాను నీకు ఎందుకు టెన్షన్ పడుతుంది? అదాని పేరెత్తగానే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వాలను ఎందుకు రద్దు చేస్తావు? ఎందుకు జైల్లో పెడతావు? మహువా మైత్రాన్ని ఎందుకు రద్దు చేసినావు? రాహుల్ గాంధీని ఎందుకు రద్దు చేసినావు? ఇండియన్ బర్గోన్ మీద ఎందుకు దుష్ప్రచారం చేసినావు? ఎందుకంటే అదాని కంపెనీలో ఉన్న పెట్టుబడులన్నీ ఈ ఆర్య బ్రాహ్మణులయ్యి, ఈ మోడీలయ్యి, మోడీ వాళ్ళ అన్నయ్యి, తమ్ముని, వీళ్ళందరి వానికి 10-15% ఇస్తాడు వాడు, వీనికి దోషపెట్టించినందుకు. మిగిలినంతా ఈ గాడిద కొడుకులకే. సో విదేశీ నల్లధనం తెస్తా అన్నాడు. ఇవాళ నల్లధనం మోడీ వచ్చినాక పెరిగింది విదేశాల్లో భారతీయులది. అంటే ఈ దోసుకున్న సొమ్ము అంతా ఆడబెట్టేసి వస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఏ రకంగా ఉన్నా మళ్ళీ రికవరీ చేస్తామని. అర్థమైందా? ఇట్లా నాశనం చేసి ఇలా 84 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తుండంట. దొడ్డు రేషన్ బియ్యం, సన్న బియ్యం తినంటే దొడ్డు బియ్యం తినమని బతుకుమంటుండు. ఎవడి ఆ బియ్యం ఓడు వండిచ్చిండు, మళ్ళీ నారైతే కదా. అర్థమైందా? అవి 10 ఏళ్ళకి సరిపడే, 14 ఏళ్ళకి సరిపడే దాన్ని ముక్కిపోతుంది ఫుడ్ ఎఫ్సిఐ గోదాములలో. పారబోసే బదులు మనకిస్తున్నాడు. ఇంకా దానికి ఘనకార్యం చెప్పుకుంటున్నాడు. 84 కోట్ల మంది భారతీయులని సన్న బియ్యం తినటం, దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చి పేదోళ్ళని చేసి నేను ఘనకార్యం చేసిన అంటూ, అది కూడా వాడు మనం పండించినదే కదా. మోడీ గారు వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. ఈ వీటి గురించి చర్చ పెట్టండి రా, చెత్త నా కొడుకులారా. ఉండదు వీటి గురించి చర్చ. సమన్యాయం గురించి ఉండదు, దేని గురించి ఉండదు. ఆ సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు దేనికి? ఆ సంస్థలు ఎందుకున్నాయి? ఏ ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టడానికా? అవి ఇప్పుడు కోర్టుల కేసులు వేస్తే అవి కూడా విచారణకు రావు. ఇదేం దౌర్భాగ్యం? కోర్టును పనిచేయనిస్తలేవు, సిబిఐని పనిచేయని, అవి ఇండిపెండెంట్ పనిచేసే వ్యవస్థలు. ఎలక్షన్ కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, ఈ యొక్క కోర్టులు, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ ఇండిపెండెంట్ పనిచేసి వాటిని వాళ్ళన్నింటిలో అధికారులని నిర్ణయం తీసుకునేది వాళ్ళందరినీ అనుకూలం అని పెట్టుకున్నావు, బాబానని పెట్టుకున్నావు. లేకపోతే వాడిని తీసేసి ఇంకొని పెట్టుకుంటున్నావు. ఎవరికి ఏం చేసినావురా? చర్చకు రారు. మరాఠాలు బాపన్న కొడుకులు చేసేది అదే. ధర్మయుద్ధం చేయరు వాళ్ళు, ప్లెయిన్ ఫీల్డ్కి వచ్చి చేయరు. మీరు చూడండి, మరాఠాల చరిత్ర చదవండి. ఏది గొరిల్లా యుద్ధం అంటాడు. నువ్వు పండుకున్నప్పుడు కొట్టేస్తాడు, కొట్టేసి మనకు మళ్ళీ తిరిగి చూసే లోపల పారిపోతాడు. పోయి గుట్టలలో దాక్కుంటాడు ఎత్తు మీద. వానికి ఎక్కుడు కష్టం, మనకి ఎట్లా లెక్క వస్తుంది? దమ్ము ఉంటే మొగోడు అయితే ప్లేన్ ఫీల్డ్కి రా, కొట్లాడు. ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. యుద్ధ నియమాలు పాటించవు.
అంటే ఏ రకంగానైనా అన్యాయం చేసి దోసుకోవడమే మెంటాలిటీ బాపన ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది అదే అంటున్నా, అది అది మంచిది కాదు. అది వానికి అర్థమైతే లేదు, తను చేస్తుంది తప్పు అని తాను గ్రహించలేని పరిస్థితిలో ఉండి మళ్ళీ వాడు మనకు మన ధర్మశాస్త్ర నీతులు చెప్తాడు. నీతులన్నీ మనని కంట్రోల్ చేయడానికే. ఆ పుస్తకాలు ఒక్కటి పాటించాడు. ఇలా ఆవు గోమాత అంటాడు. భారతదేశం రెండవ అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే దేశం. మరి భారతదేశంలో ఉన్న బీఫ్ కంపెనీలు ఎవరైనా అంటే మళ్ళీ అదే బాపనోని ఉన్నాయి. అదే బీజేపీకి డొనేషన్ ఇచ్చే కంపెనీలు ఎవరా అంటే ఇదే బీఫ్ కంపెనీలు, అదే బాపనోడి ఉన్నాయి. వాడి అంటే దాని అర్థమైంది, వాడు మిగతా వాళ్ళని ఎందుకు చంపొద్దు అంటున్నాడు. వాటి చంపితే ఈ బాపనోడికి బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆవులు దొరకాయి. బుద్ధిజం జైనిజం ఎందుకు ఫ్లరిష్ అయింది? ఈ బాపనోడు పెట్టిన హింస వల్లనే. మూలవాసులు వాళ్ళకి నచ్చిన దేవుళ్ళని మొక్కున్నారు, మంచి చేసిన వాళ్ళని. ఈ బాపనోడు అనే దుర్మార్గుడు ఉన్న పశు సంపద అంతా తీసుకుపోయి అలా వేసిండు. ఇది వాని యజ్ఞాల యాగాల అశ్వమేధ యాగం అంటాడు. అశ్వమేధ యాగం అంటే ఏంది? అశ్వాన్ని నరమేధం అంటే చంపడం, మేధం అంటే చంపడం. అశ్వమేధం అంటే ఏంది? అశ్వమేధ యాగం రాజసూయ యాగం. అశ్వమేధ యాగం చేసిండు, ధర్మరాజు చేసిండు, ఇంకో ఆయన రాముడు చేసిండు అని చెప్తారు కదా. పట్టాభిషేకం చేసిండు. అశ్వాన్ని వదిలేవారు. అది ఎంత దూరం పోతే అదంతా వీని రాజ్యమే. అది సక్సెస్ఫుల్ వచ్చినాక ఆ అశ్వాన్ని మేధం చేశారు. మేధం చేయడం అంటే చంపడం. చంపి ఆ అశ్వం యొక్క మాంసాన్ని వాని యజ్ఞంలో వేసేసి కొంత మిగిలింది వాడు ఆ యొక్క ప్రసాదం లెక్క స్వీకరించి తినేవాడు. అట్లా పశువులను వేసేవాడు. ఈ హింసను చూడలేక రాజులతో సహా ఈ బాపనోడు పెట్టే హింసను చూడలేక బుద్ధిజం జైనులకు ప్రజలు ఆ మూలవాసులు మొక్కుకునే బుద్ధుణ్ణి, ఆ యొక్క బుద్ధిజం జైనికి సంబంధించిన అన్ని గుళ్ళని ఇలా ఈ బాపనోడి యొక్క గుళ్ళగా మార్చుకున్నాడు. అర్థమైందా? మూలవాసుల దేవుళ్ళని దేవుళ్ళే కాదంటాడు వాడు. శూద్రుల దేవుళ్ళని దేవుళ్ళే కాదంటాడు. బాపనోడు చెప్పిన బ్రహ్మనే విష్ణుమూర్తే వాడు దేవుడు అంటాడు.